మనం రోజూ చూసే ఈ ప్రపంచం, మనం వాడే వస్తువులు, అసలివన్నీ దేంతో తయారయ్యాయో ఎప్పుడైనా గమనించారా? చాలాసార్లు వాటి వెనుక ఉన్న అసలైన పదార్థాలు మన కంటికి కనిపించకుండా ఎక్కడో దాగి ఉంటాయి. ఒకటేమో తినే బిస్కెట్, ఇంకోటేమో ఒక పెద్ద ఆకాశహర్మ్యం. రెండిటికి సంబంధమేంటి? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కాని ఈ ప్రశ్నే మనల్ని ఒక చాలా ఆసక్తికరమైన విషయానికి తీసుకెళ్తుంది. సమాధానం చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, బిస్కెట్స్లో పిండి, చక్కెర, పాలు అన్నీ ఉంటాయి. కాని మనం తింటున్నప్పుడు అవన్నీ విడివిడిగా కనిపిస్తాయా? కనిపించవు కదా, అన్నీ కలిసిపోయి ఉంటాయి. సరిగ్గా అలాగే ఈ భూమిని, మన ప్రపంచాన్ని నిర్మించే పెద్ద పెద్ద రాళ్లలో కూడా కొన్ని రహస్య పదార్థాలు కలిసిపోయి ఉంటాయి. వాటినే ఖనిజాలు అంటాం. సరే, ఈ ఖనిజాలు అని అంటున్నాం కదా, అసలు ఖనిజం అంటే ఏంటి? దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం, ఎందుకంటే మొత్తం ఈ టాపిక్కి ఇదే బేస్. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఇది ప్రకృతిలో సహజంగా దొరికే ఒక పదార్థమనమాట. అంటే మనుషులు తయారు చేసింది కాదు, దానంతటదే ఏర్పడుతుంది. ప్రతి ఖనిజానికి ఒక ఫిక్స్డ్ కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఇన్ని వేల రకాల ఖనిజాలున్నప్పుడు దేన్ని ఎలా గుర్తుపట్టాలి? ప్రతి ఖనిజానికి కొన్ని యునిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఉదాహరణకి, దాని రంగు, అది ఎంత బరువుగా ఉంది అంటే దాని సాంద్రత, ఎంత గట్టిగా ఉంది అంటే దాని కాఠిన్యం, ఇంకా కొన్ని నీళ్లలో కరుగుతాయా లేదా అనే దాన్ని బట్టి కూడా వాటిని వేరు చేస్తారన్నమాట. ఇక్కడొక చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనం రోజూ తినే ఉప్పు, రాయడానికి వాడే పెన్సిల్ లోపల ఉండే గ్రాఫైట్ తెలుసా? అవి కూడా ఖనిజాలే. చూసారా? మనకు తెలియకుండానే మన జీవితంలో ఖనిజాలు ఎంతలా భాగమైపోయాయో. ప్రపంచంలో వేల రకాల ఖనిజాలున్నాయి కదా, వాటిని ఈజీగా అర్థం చేసుకోవాలంటే వాటిని కొన్ని గ్రూపులుగా విభజించాలి. మరి వాటిని ఎలా వర్గీకరిస్తారో ఇప్పుడు చూద్దాం. ఖనిజాలని బ్రాడ్గా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి లోహ ఖనిజాలు, రెండోది అలోహ ఖనిజాలు. పేర్లోనే ఉంది కదా, లోహ ఖనిజాల్లో లోహముంటుంది. అందుకే అవి గట్టిగా మెరుస్తూ ఉంటాయి, కరెంటుని, వేడిని పాస్ చేస్తాయి. ఇనుము, బంగారం, వెండి లాంటివన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఇక అలోహ ఖనిజాలకొస్తే వీటిలో లోహాలుండవు. సున్నపురాయి, బొగ్గు, పెట్రోలియం ఇవన్నీ వాటికి కొన్ని ఉదాహరణలు. మంచిది, ఈ ఖనిజాలు భూమిలో ఉంటాయని తెలిసింది. కానీ ఇంత విలువైన వాటిని భూమిలోంచి బయటకి ఎలా తీస్తారు? దీని వెనక చాలా పెద్ద ప్రాసెస్, టెక్నాలజీ ఉంది. ఆ పద్ధతుల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఖనిజాలను బయటకు తీయడానికి ముఖ్యంగా 4 పద్ధతులు వాడతారు. భూమి పైపైన దగ్గర్లోనే దొరికే వాటిని సింపుల్గా తవ్వేదాన్ని క్వారీయింగ్ అంటారు. అదే కొంచెం లోతులో ఉంటే పైన ఉన్న మట్టి పొరను మొత్తం తీసేసి తవ్వేదాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. ఒకవేళ ఖనిజాలు చాలా అంటే చాలా లోతులో ఉంటే అప్పుడు పెద్ద పెద్ద సొరంగాలు, బావుల్లా తవ్వుతారు. దాన్ని షాఫ్ట్ మైనింగ్ అంటారు. ఇక పెట్రోలియం, గ్యాస్ లాంటి లిక్విడ్స్ కోసం చాలా లోతుగా బోర్లు వేస్తారు కదా, దాన్ని డ్రిల్లింగ్ అంటారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నదే ఓపెన్ కాస్ట్ మైనింగ్. బొగ్గులాంటి ఖనిజాల కోసం భూమిపై పొరను ఎంత పెద్ద మొత్తంలో తొలగిస్తున్నారో చూడండి. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందో మనం ఇట్టే ఊహించవచ్చు. ఇక ఇది చూడండి, ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అంటే సముద్రం మధ్యలో, సముద్ర గర్భంలోకి వేల అడుగుల లోతుకు డ్రిల్ చేయడం. ఇది ఎంత పెద్ద టెక్నికల్ ఛాలెంజో కదా. భూమి లోపల ఉన్న సంపద కోసం మనిషి ఎంత దూరం వెళ్తున్నాడో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మన దృష్టిని కొంచెం పెద్దది చేద్దాం, గ్లోబల్ లెవెల్లో చూద్దాం. ఈ విలువైన ఖనిజాలు ప్రపంచమంతటా ఒకేలా లేవు. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి. ఈ ప్రపంచపటంలో ఇనుము, రాగి, బాక్సైట్ లాంటి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఏ ఏ దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయో చూపిస్తున్నారు. రండి, ఇప్పుడు మనమొక చిన్న వరల్డ్ టూర్ వేసి వద్దాం. ముందుగా ఆసియాకి వస్తే ప్రపంచంలో సగానికి పైగా టిన్ ఇక్కడే దొరుకుతుంది. చైనా, ఇండియా లాంటి దేశాల్లో ఇనుము కూడా చాలా ఎక్కువ. ఇక యూరోప్ విషయానికొస్తే అది ఇనుపధాతువు ఉత్పత్తిలో టాప్లో ఉంది. నార్త్ అమెరికాలో అయితే బంగారం, వెండి, రాగి ఇలా చాలా రకాలు దొరుకుతాయి. సౌత్ అమెరికాలోని బ్రెజిల్ హై క్వాలిటీ ఇనుముకు ఫేమస్. ఆఫ్రికా గురించి చెప్పాలంటే వజ్రాలు, బంగారం అనగానే గుర్తొచ్చేది ఇదే. ఇక ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు. ఇప్పటిదాకా మనం ఖనిజాల గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన చర్చను ముగింపు వైపు తీసుకెళ్దాం. ఈ ఖనిజాలకి మన డైలీ లైఫ్కి ఉన్న సంబంధమేంటి? అలానే సస్టైనబిలిటీ అంటే సుస్థిరత అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఆధునిక ప్రపంచం, టెక్నాలజీ, ఇండస్ట్రీస్, మనం రోజూ వాడే వస్తువులు, ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తోంది వీటి వెనుక ఖనిజాల పాత్ర ఎంతుందో అని. మనం పెట్టుకునే నగల్లోని వజ్రాల దగ్గర్నుంచి కంప్యూటర్ చిప్స్లో వాడే సిలికాన్ వరకు, ఫ్లైట్స్ నుంచి ఇంట్లో వంటపాత్రల వరకు అన్నీ ఖనిజాలతో ముడిపడి ఉన్నవే. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఈ ఖనిజాలు పునరుత్పాదకం కానివే, అంటే నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. అవి మళ్లీ ఏర్పడ్డానికి ఎంత టైం పడుతుందనుకుంటున్నారు? 100 కాదు, 200 కాదు, వేల సంవత్సరాలు. కానీ మనం వాటిని వాడేస్తున్న వేగం చూస్తే కొన్ని దశాబ్దాల్లోనే అయిపోతాయి. ఇది చాలా పెద్ద తేడా. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ విలువైన వనరులను మన భవిష్య తరాల కోసం కాపాడాలంటే మన ముందు రెండే దారులున్నాయి.
ఒకటి, మైనింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ను వీలైనంత తగ్గించడం. 2, వాడేసిన లోహాలను మళ్లీ మళ్లీ రీసైకిల్ చేయడం. మనం ఈ విశ్లేషణలో చూసినట్టు బిస్కెట్ల నుండి ఆకాశ హర్మ్యాల వరకు మన ఆధునిక ప్రపంచానికి పునాది ఈ ఖనిజాలే. కాని ఈ పునాదులు శాశ్వతం కాదు, అవి పరిమితమైనవి. మరి ఈ పరిమితమైన వనరులతో మనం మన భవిష్యత్తును ఎలా నిర్మించుకోబోతున్నాం? ఈ ప్రశ్నతోనే ఈ రోజు చర్చను ముగిద్దాం. ఆలోచించండి.